హాస్పిటల్ ఐసీయూలో ఉన్న లక్ష్మి దగ్గరికి డాక్టర్ వేషంలో జై వెళ్తాడు. ఒక ఇంజెక్షన్ చూస్తూ కన్నింగా నవ్వుకుంటూ, సారీ అత్తయ్య గారు, మీకు ఈ ఇంజెక్షన్ వెయ్యక తప్పదు. మీకు హార్ట్అటాక్ రావాలి, జాను ఎక్కడున్నా ఎగురుకుంటూ రావాలి అని అంటూ లక్ష్మికి ఇంజెక్షన్ వెయ్యగానే పాపం లక్ష్మికి హార్ట్అటాక్ వస్తుంది. డాక్టర్ సిపిఆర్ చేస్తారు. బయటున్న లక్ష్మి ఫ్యామిలీతో ఇలా చెప్తూ ఉంటారు. సడన్గా ఆవిడకి హార్ట్అటాక్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అని డాక్టర్ చెప్తూ ఉండగా, హార్ట్అటాకా అని శ్రీనివాస్ తన కొడుకులు అందరూ షాక్ అయిపోతారు. జై తన పిఏ భుజంపై చెయ్యి వేసి, న్యూస్ ఎలా ఉండాలి అంటే, పలానా లక్ష్మి గారు హార్ట్అటాక్తో చావు బ్రతుకుల్లో ఉన్నారని న్యూస్ స్ప్రెడ్ అవ్వాలి. ఎక్కడున్న జాను కూడా ఎగురుకుంటూ వచ్చేయాలి అని జై కన్నింగ్గా ప్లాన్ వేసి అంటూ ఉంటాడు పిఏతో. అలాగే అని తల ఊపుతూ ఉంటాడు పిఏ. ఆ న్యూస్ టీవీలో స్ప్రెడ్ అవ్వడంతో బ్రేకింగ్ న్యూస్ చూసిన బసవరాజు ఫ్యామిలీ షాక్ అవుతుంది. అదే టైంలో జాను కూడా ఆ న్యూస్ చూస్తుంది. న్యూస్ తెలిసిన తులసి, సిద్ధు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చేస్తారు. ఐసీయూలో ఉన్న లక్ష్మిని చూసి ఏడుస్తూ ఉంటుంది తులసి. సిద్ధు కూడా బాధపడుతూ ఉంటాడు. దూరంగా ఉన్న జాను తులసిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, సారీ అక్క, ఇదంతా నా వల్లే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. తులసితో మాట్లాడడానికి దగ్గరగా వెళ్ళబోతూ అక్కడే ఉన్న జైని చూసి భయపడి ఆగిపోతుంది. లక్ష్మి కోలుకోవాలని పక్కనే ఉన్న గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది తులసి. జాను తన ఫేస్ని కవర్ చేసుకొని తులసి వెనకాలకి వెళ్ళి అక్క అని పిలుస్తుంది. ఆ పిలుపు విన్న తులసి వెనక్కి తిరుగుతుంది. కానీ ఆ పాటికే జాను కూడా వెనక్కి తిరిగిపోతుంది. దూరం నుండి జై గమనిస్తూనే ఉంటాడు. జానుని తులసి గుర్తుపడుతుందా? జై కంటపడుతుందా? జాను ఎవరికి చిక్కుతుంది? జాను జీవితం ఏమవ్వనుంది? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.